హాయ్, హలో, నమస్తే. తెలుగు పద్యం తెలుగు తేజం కార్యక్రమానికి స్వాగతం. తెలుగు సాహిత్య చరిత్రలో కొన్ని కాలాలు ప్రత్యేకమైనవి. అటువంటి విశిష్టమైన కాలాలలో 16వ శతాబ్దం ఒకటి. ఆ కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు శ్రీకృష్ణదేవరాయ. క్రీస్తు శకం 1509 నుండి 1529 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణదేవరాయలు కేవలం గొప్ప యోధుడు, సమర్థుడైన పాలకుడు మాత్రమే కాదు, సాహిత్యాభిమాని, కవి, కళాపోషకుడు కూడా. ఆయన ఆస్థానంలో తెలుగు సాహిత్యానికి విశేషమైన ప్రోత్సాహం లభించింది. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, పింగళి సూరన, మాదయగారి మల్లన, అయ్యలరాజు రామభద్రుడు, రామరాజభూషణుడు, తెనాలి రామకృష్ణుడు వంటి కవులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. వీరిలో ప్రసిద్ధులైన 8 మందిని సంప్రదాయం ప్రకారం అష్టదిగ్గజాలు అంటారు. కృష్ణదేవరాయల యొక్క రచనల విషయానికి వస్తే, ఆయన రచించిన ఆముక్తమాల్యద తెలుగు ప్రబంధ సాహిత్యంలో ఒక అపూర్వమైన కావ్యం. శ్రీ విల్లిపుత్తూరుకు చెందిన గోదాదేవి అంటే ఆండాళ్ కథను ప్రధానంగా తీసుకుని రచించిన ఈ కావ్యంలో భక్తి, ప్రేమ, రాజనీతి, ధర్మం, సమాజం, ప్రకృతి వర్ణన, గ్రామీణ జీవితం, మానవ స్వభావం వంటి అనేక అంశాలు మనకు కనిపిస్తాయి. శ్రీకృష్ణదేవరాయల కవిత్వంలో ఒక విశేషమైన లక్షణం ఉంది. అది రాజసంతో కూడిన భాష, అది భక్తితో నిండిన భాష, అది ప్రకృతి సౌందర్యాన్ని కళ్ళ ముందు నిలిపే భాష, అదే సమయంలో సామాన్య జీవనాన్ని కూడా ఎంతో సహజంగా చిత్రించే భాష. శ్రీకృష్ణదేవరాయలకు తెలుగు భాషపై ఉన్న ప్రేమను తెలియజేసే ప్రసిద్ధమైన మాట ఏదంటే, దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ ఒక్క వాక్యమే తెలుగు భాషపై ఆయనకు ఉన్న అభిమానాన్ని మనకు తెలియజేస్తుంది. ఆముక్తమాల్యదలోని ప్రతి పద్యంలో ఆయన పాండిత్యం, భాషా సౌందర్యం, భావ గాంభీర్యం, అలంకార వైభవం మనకు దర్శనం ఇస్తాయి. అందుకే తెలుగు సాహిత్య చరిత్రలో శ్రీకృష్ణదేవరాయల పేరు ఒక మహారాజుగా మాత్రమే కాదు, మహాకవిగా కూడా చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ రోజు నుండి మన తెలుగు పద్యం తెలుగు తేజం కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయల యొక్క ఆముక్తమాల్యదలోని కొన్ని అపూర్వమైన పద్యాలను పరిచయం చేసుకుందాం. పద్యాన్ని విందాం, దాని భావాన్ని తెలుసుకుందాం. ఈ పద్యంలో దాగి ఉన్న కవితా సౌందర్యాన్ని ఆస్వాదిద్దాం. ఇది మన తెలుగు, ఇది మన పద్యం, ఇది మన తెలుగు తేజం. తెలుగదేలయన్న తెలుగదేలయన్న దేశంబు తెలుగు, ఏను తెలుగు వల్లభుండ, తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. తెలుగులో ఎందుకు రచించాలి
అనే ప్రశ్నకు సమాధానంగా ఇది తెలుగుదేశం, నేను తెలుగు వల్లభుడను, తెలుగు భాష ఎంతో మధురమైనది, అనేక భాషలు తెలిసిన రాజులు ఉన్నప్పటికీ దేశ భాషలలో తెలుగు చాలా విశిష్టమైనది అని చెబుతున్నాడు శ్రీకృష్ణదేవరాయలు. ఈ పద్యము ఆముక్త మాల్యద మాటల సందర్భంలో వస్తుంది. ఇది చాలా ప్రసిద్ధికెక్కిన పద్యము.